మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం హైదరాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న దొండ్రుతో నాగరాజు పర్యటించారు. ముందుగా కురవి వీరభద్రుని ఆశీస్సులు తీసుకునే అనంతరం జిల్లా కేంద్రంలోని అనాథ శరణాలయం సందర్శించి ఇదివరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన అనుభవాలు పంచుకున్నారు. అయితే కాంగ్రెస్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేసి ఇక్కడ ప్రజలు తనపై చూపే అభిమానాన్ని రుణం తీర్చుకుంటానని తెలిపారు. 8 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన ఆయనకు భారీగా బైక్ ర్యాలీతో ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. నేను 2014 నవంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసినప్పుడు మా డ్యూటీలతో పాటు రొటీన్గా మేము చేసే మా విధులు ఏదైతే ఉంటాయో వాటితో పాటు ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిషన్ కాకతీయ కానీ లేక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ న్యూ టీచింగ్ మీద కానీ తర్వాత ట్రాఫిక్ మీద అవగాహన కానీ దొంగతనాలు జరగకుండా ఉండటానికి కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు హరితహారం తీసుకున్నాం. తర్వాత మేము కొన్ని స్కూల్స్ హాస్టల్స్ దత్తత తీసుకోవడం, స్కూల్స్ కాలేజీలలో పోయి పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం, ఇలా ఎన్నో చేసినాం. వీటన్నిటిలో అతి ప్రముఖమైనది ఏంటంటే గుడంబ మీద పోరాటం. ఈడున్న మేము కొద్ది రోజుల్లో 13 నెలల్లో ఒక ఉద్యమం లాగా ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే. నేను 2014 నవంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసిన